దొంగ నుంచి మహర్షిగా మారిన మనిషి వాల్మీకి మహర్షి జీవితాన్ని మార్చిన నిజమైన కథ. ఒకప్పుడు అడవిలో రత్నాకరుడు అనే ఒక దొంగ ఉండేవాడు. అతను మార్గంలో వెళ్లేవార్ని దోచుకుని వార్ని బాధపెట్టేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉండేవాడు. వారికోసం చేస్తున్నాను అని భావించి పాపం చేస్తున్నాననే భావన కూడా అతనికి ఉండేది కాదు. ఒకరోజు మహర్షి నారదుడు ఆ అడవిలోకి వచ్చాడు. రత్నాకరుడు కత్తితో ఆయనను ఆపి అన్నాడు, నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు. కాని నారదుడు భయపడ్లేదు. ఆయన ప్రశాంతంగా ఒక ప్రశ్నడిగాడు. నువ్వు చేస్తున్న ఈ పాపాలకు నీ కుటుంబం కూడా భాగస్వాములవుతారా? రత్నాకరుడు నవ్వుతూ అన్నాడు, ఖచ్చితంగా అవుతారు. నేను వాళ్లకోసమే చేస్తున్నాను. అప్పుడు నారదుడన్నాడు, అయితే వెళ్ళి వార్నడుగు. రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యను, పిల్లలను అడిగాడు. నేను చేస్తున్న పాపాల్లో మీరు భాగం పంచుకుంటారా? అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానం అతని గుండెను పగలగొట్టింది. మీ బాధ్యత మాది కాని పాపం మాత్రం నీదే. ఆ మాటలు విన్న రత్నాకరుడు షాకయ్యాడు. తన జీవితమంతా తప్పులోనే గడిచిందని గ్రహించాడు. అతను వెంటనే నారదుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అన్నాడు, నన్నును రక్షించండి. అప్పుడు నారదుడు అతనికి రామనామాన్ని జపించమన్నాడు. కాని రత్నాకరుడికి అంత పవిత్రమైన నామం పలకడం కూడా రాలేదు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, మరా మరా అని చెప్పు. అతను అదే జపించడం ప్రారంభించాడు. మరా మరా మరా. అది క్రమంగా రామ రామ రామగా మారిపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అతను అంత లోతైన ధ్యానంలో ఉండిపోయాడు. చీమలు అతని చుట్టూ పెద్ద పుట్ట కట్టాయి. చివరకు నారదుడు వచ్చి అతన్ని బయటకు తీసి అన్నాడు, ఇప్పటినుంచి నువ్వు రత్నాకరుడు కాదు, వాల్మీకి మహర్షివి. ఆ మహర్షే తర్వాత రామాయణం రచించాడు. ఈ కథ మనకు నేర్పేదేమిటి? మన గతం ఎంత చెడ్డదైనా భగవంతుడి నామం మన భవిష్యత్తును మార్చగలదు. పాపి కూడా భక్తితో మహర్షి కావచ్చు. కాబట్టి తప్పులు చేశామనే నిరాశలో ఉండకండి. ఒక్కసారి నిజంగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే జీవితం మొత్తం మారిపోతుంది. హరే కృష్ణ.